ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే. అందరూ క్షేమంగా ఉన్నారు అని భావిస్తూ మన తిరుమల వ్లాగ్స్ అనమాట. ఇది సెకండ్ది. దీని తర్వాత ఇంకా ఇంటికి వచ్చేయడము, ఆ తర్వాత ఇంకా ఎక్కడెక్కడికి వెళ్ళాను అనే విశేషాలతో లాస్ట్ వీడియో ఉంటుంది. ఇంకా ఆ తర్వాత వరలక్ష్మి వ్రతం వీడియో అయితే పెడతానండి. సో ఇది వచ్చేసి కరెక్ట్గా లాస్ట్ వీక్ ఈ టైంకి మాడవీధుల్లో ఉన్నాను. ఈరోజు మీతో మాట్లాడేటప్పుడు అంటే బుధవారం నాడు మాడవీధుల్లో ఉన్నా. ఈసారి మీకు వీడియో చేస్తూ ఆ విశేషాలని పంచుకుంటున్నాను అనమాట. మీలో ఎవరైనా చూడకపోతే ఫస్ట్ కామెంట్లో నేను తిరుమల చేరుకున్న తర్వాత మెట్ల పూజ అవన్నీ కూడా అందించానండి. సో ఇక్కడ కొంతమంది డౌట్ అడుగుతూ ఉన్నారు, మెట్ల పూజ ఎవరైనా మొక్కుకోవచ్చా అని చెప్పేసి. చాలా చాలా పెద్ద పెద్ద కోరికల కోసం మెట్ల పూజ మొక్కుకుంటూ ఉంటారండి. స్వామివారికి సంబంధించి 3550 మెట్లు ఉంటాయి అలిపిరి మెట్లకు సంబంధించి. సో పసుపు కుంకుమ అన్నీ అక్కడ అమ్ముతారు. సో మనకి ఎవరైనా హెల్ప్ ఉంటే కనుక భార్య భర్త మొక్కుకుంటే ఒకరు పసుపు ఒకరు కుంకుమ పూస్తూ ఉంటారు. ఒకవేళ మనకెవరి హెల్ప్ లేదు, మనం మాత్రమే వెళ్తున్నాము అని అనుకుంటే మాత్రం మనమే మేనేజ్ చేసుకోవాల్సి వస్తుందండి. మ్యాక్సిమం మెట్ల పూజ మొక్కుకునే ప్రతి ఒక్కరూ కూడా పక్కన ఎవరో ఒకళ్ళని సహాయంకి తీసుకెళ్తారు. అలా అయితేనే ప్లాన్ చేసుకుంటారు. ఎందుకంటే కనీసం మొత్తం ఒకసారి కలుపుకొని ఆ బరువుతో మనం ఎక్కలేము, మనకి తృప్తి కూడా ఉండదు. కొంచెం కొంచెం పసుపు కుంకుమ కలుపుకుంటూ వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా ఆ ప్యాకెట్స్ మొయ్యడం కోసమైనా మనం పెడుతూ ఉంటే వాళ్ళ పక్కన వాటిని క్యారీ చేస్తూ వెళ్ళడానికైనా చాలామంది ఇద్దరిద్దరుగానే వెళుతూ ఉంటారండి. మొక్కుకున్న వాళ్ళు ఒకరు పూస్తూ ఉన్నా అవి మోసేవాళ్ళు మాత్రం పక్కన ఇంకొకరు ఉంటారనమాట. అండ్ పసుపు కుంకుమ కొంతమంది సింగిల్గా వెళ్ళాల్సి వస్తే రెండు కలిపేసి ఒకే దాంట్లో మొక్కుకోవచ్చండి, నో ప్రాబ్లం. పసుపుకు సపరేటు కుంకుమ సపరేటే వెయ్యాలని ఏం లేదు. పసుపు కుంకుమని కలిపేసి కూడా లిక్విడ్గా మెట్టుకి రాస్తూ ఎక్కేవాళ్ళని నేనైతే చూశాను. అలాగే మెట్టుకి కర్పూరం బిళ్ళలు కూడా వెలిగించుకుంటూ వెళ్తారు. కొంతమంది క్యాండిల్స్తో వెలిగించుకుంటూ వెళ్తారండి. ఎందుకంటే ఇక్కడ గాలది ఫ్రీ ప్లేస్ కాబట్టి, గాలి అది పాసిబిలిటీ ఉండదు కాబట్టి క్యాండిల్తో వెలిగించకూడదు. ఇలాంటి రూల్స్ అయితే ఎవరు పెట్టుకోరు. అగరబత్తితో వెలిగించేంత పాసిబిలిటీ కూడా ఉండదన్నమాట. సో మనం బయటకు వచ్చినప్పుడు మనకి ఫెసిలిటీస్ ఎలా ఉంటే అలా అడ్జస్ట్ అయిపోతూ వెళ్ళిపోవాలి. సో ఒక్కొక్క మెట్టుకి కర్పూరం బిళ్ళల ముద్ద కర్పూరం అయినా నార్మల్ కర్పూరం అయినా పెట్టుకొని వెళ్ళడాన్ని అయితే నేను గమనించానమాట. అండ్ మనం మొక్కుకున్న తర్వాత మన ఆరోగ్యం బాగోకపోతే అది ఏళ్ల తరబడి అయిపోయి తర్వాత మన వాళ్ళు ఎవరైనా ఆ మొక్కు తీర్చొచ్చా అంటే తప్పకుండా తీర్చొచ్చండి. కానీ కనీసం మనం శ్రీవారి పాదాలు అని ఉంటాయి, అక్కడి వరకైనా వచ్చే ప్రయత్నం చేయాలి. స్వామివారి దర్శనానికైతే కంపల్సరీ రావాలి. ఏ కారణంతో అయినా ఏళ్ళు గడిచిపోయి మనం ఆ మొక్కు తీర్చుకోలేకపోతున్నామే అనే బాధ ఉంటే కనీసం దర్శనానికి కానీ శ్రీవారి పాదాల వరకు వచ్చి మన తరపున మన పిల్లలు, మన బంధువులు, మన ఫ్రెండ్స్ వాళ్ళకంత అద్భుతమైన మనస్సు ఉంటే మాత్రం తప్పకుండా మొక్కు తీర్చుకోవచ్చు అనమాట. అలా మీలో ఎవరైనా చేసి ఉంటే మీ వాళ్ళ తరపున మీరు మొక్కిన వాళ్ళు, మీరు మొక్కు తీర్చుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా కింద కామెంట్ చేయండి. అండ్ వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించి ప్రత్యేకంగా మనం మొక్కులు మొక్కుకుంటూ ఉంటాం. ముడుపు కట్టడం లాంటిది, కడియం వెయ్యడం లాంటిది. ఈ కడియం వెయ్యడం అనే కాన్సెప్ట్ ముందు వీడియోలో విన్న తర్వాత చాలామంది అడుగుతున్నారు. ఇంకెప్పుడైనా తప్పకుండా షేర్ చేస్తానండి. సో స్వామివారికి తల నీలాలు సమర్పిస్తామని, నిలువు దోపిడి అంటే వెళ్ళిన తర్వాత మన ఒంటి మీద ఏ ఉంటే అవన్నీ కూడా నగలు సమర్పించేస్తాము అని ఇలా రకరకాల మొక్కులు మొక్కుకుంటూ ఉంటారు. అదేంటంటే వాళ్ళ ఇంటి పద్ధతుల ప్రకారం స్వామివారి ఇలవేల్పుగా కొలిచేటువంటి విధానం ప్రకారం వాళ్ళ బ్రహ్మగారు చెప్పేదాని ప్రకారం ఫాలో అవుతారు. ముత్తైదువులైనటువంటి స్త్రీలకి కొంతమంది తలనీలాలు సమర్పిస్తాము అనేది మొక్కుకోరు కాబట్టి 7 కత్తెరల కింద ఇస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కర్పూరం, మెట్ల పూజ ఈ రెండు మాత్రమే మొక్కుకుంటూ వాళ్ళ పిల్లల కోసము, వాళ్ళ సంసారం కోసము మొక్కుకుంటూ పైకి అనేది వస్తారనమాట. అది స్టూడెంట్స్ కావచ్చు, మగ పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా. ఇంకా మా విషయానికి వచ్చేస్తే మార్నింగ్ 8 o'clockకి స్టార్ట్ చేశానండి మేము మెట్ల పూజ అనేది. నేను నార్మల్గానే కొండెక్కాను చంటిదాన్ని చూసుకుంటూ, వాళ్ళిద్దరూ కూడా మెట్ల పూజ చేసుకుంటూ ఎక్కారనమాట. నేను అక్కడికి రీచ్ అయిన తర్వాత 6:30కి ఫ్రెష్ అప్ అయిపోయి 7:30కి ఇంట్లో స్టార్ట్ అయ్యి మెట్ల దగ్గరికి వచ్చేసరికి 8 అయింది. అండ్ గోశాల దగ్గర పూజ అయితే 14 to 15 minutes చేశారనమాట. సో చక్కగా మనస్ఫూర్తిగా గోవుల దగ్గర పూజ అది చేసుకొని మేము అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 3 అయిపోయింది. మామూలుగా ఏం జరిగిందంటే ఒక 3 months నుంచి మేము ఎవ్రీ మంత్ రిలీజ్ చేస్తారు కదా తిరుమల కోటా టికెట్స్ అనేవి. సో వాటి కోసం ట్రై చేస్తూ ఉంటే మా నాన్నగారికి, మా పెద్దమ్మకి వాళ్ళిద్దరికేమో అర్జిత సేవ దొరికింది.
సో మేము సేవల కోసమే ట్రై చేసాం, బట్ మాకు 300 రూపాయల టికెట్ దొరికిందనమాట. సో ఆగస్టు 21 ఆ టైంకి వరలక్ష్మి వ్రతం అని, శ్రావణ మాసం అని ఇవన్నీ ఏం చూసుకోం కదా, ఎప్పుడు కోట దొరికితే అప్పుడే కదా. సో మా నాన్నగారు మేము 2 లోపలే వచ్చేస్తామేమో, ఆయన్ని దర్శనంకి ఎక్కడికి వెళ్ళాలో అక్కడ దించుతామేమో అని చాలా ఎక్స్పెక్ట్ చేశారు. అస్సలు కుదరలేదండి. సో మేము పైకి వచ్చేసరికి 3:30 అయిపోయింది. 4 అయితే వెంగమాంబ అన్నదాన సత్రం అనేది మూసేస్తారు. 1 గంట రెస్ట్ ఇచ్చి మళ్ళీ డిన్నర్ టైం నుంచి స్టార్ట్ అయిపోతుందన్నమాట. సో అందుకని చెప్పేసి మేము ఫస్ట్ అమ్మ దగ్గరికి వచ్చేసి అమ్మ పెట్టిన భోజనం అయితే తినేసాం. వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇంకా ఆ తర్వాత నేను ఎప్పుడూ మొక్కుకుంటూ ఉంటాను కదా, అసలు నేను జుట్టు పెంచేదే స్వామివారి కోసం అనమాట. అందుకే నాకు లాంగ్ హెయిర్ లాంటివి ఉండవు. ప్రతి సంవత్సరం శ్రీవారి కోసమే నా జుట్టును పెంచుతానమాట. నేను వాళ్ళ దగ్గర కూర్చుంటా, మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి అని చెప్తా. వాళ్ళు వాళ్ళ నియమానుసారంగా జుట్టు అనేది తీసుకుంటూ ఉంటారు. ఇలా మేము మార్నింగ్ 8కి స్టార్ట్ అయితే 3:30కి అక్కడ రీచ్ అవ్వడం, ఫస్ట్ అన్నదానం తినేయడం, ఆ తర్వాత మాడవీధుల్లోకి వచ్చానమాట. సో మాడవీధుల్లోకి వచ్చేసరికి పద్మావతి ఏనుగు, సో స్వామివారి గజరాజులు నాకు ఎదురుపడ్డాయి. ఆ మాడవీధుల్లో అడుగు పెట్టగానే ఒక పులకింత. పుష్కరిణి అయితే క్లోజ్లో ఉందండి. సో పవిత్రోత్సవాలు ఉన్నాయి స్వామివారివి. ఆ తర్వాత అక్టోబర్లో బ్రహ్మోత్సవాలు ఉన్నాయి కదా, మెయింటెనెన్స్ అంటే మొత్తం కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు. అందుకే సెప్టెంబర్ 10th or 11th వరకు కూడా పుష్కరిణి అయితే ఉండదంట స్వామివారిది. చాలా డిసప్పాయింట్ అయ్యాను, స్నానం చేసుకోలేదు అని చెప్పేసి. ఎస్, అన్నదానం అయిపోయింది. కళ్యాణ కట్టకెళ్ళి 7 కత్తెరలు ఇచ్చేసాను, చూశారు కదా. సో శ్రీవారి పుష్కరిణికి వెళ్దామంటే హెవీ క్రౌడ్ ఉంది కదా, అలౌ చేయట్లేదు అనమాట. నా బ్యాడ్ లక్. ఇప్పుడు క్రౌడ్ ఉన్నప్పుడు అవ్వదు కదా, ఎట్లయినా పొద్దున్నే అయినా వెళ్ళాలి. పొద్దున్నే అయినా కానీ వెళ్ళి చూడాలి. నా ప్రయత్నం అయితే నేను చేయాలి. సో మార్నింగ్ స్వామివారి పుష్కరిణి దగ్గరకు వెళ్ళి స్నానం చేయాలి ఖచ్చితంగా. నేనైతే అస్సలు మిస్ చేసుకోను. ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోతున్నాము. రూమ్ ఎంత ఇచ్చారనుకుంటున్నారు? అక్కడికి వెళ్ళాక చూపిస్తాను, తప్పకుండా చూడండి. సో అన్నీ కంప్లీట్ అయ్యాయండి, కోరికలన్నీ. రాత్రి 8కి దర్శనము. ఎంతసేపు అవుతుందో అది కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎప్పుడు బ్రేక్ దర్శనాలు, ప్రోటోకాల్ దర్శనాలకు వెళ్దాం అలవాటై, ప్రొఫెషన్లో లేకపోతే ఈసారి 300 అనమాట. చూద్దాం, ఇది కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్. గుండు చేయించారా దానికి? ఐస్ డ్రై అయిపోయేదానికి కూడా. హాయ్ పూర్వి. హాయ్, హలో. ఎవరొచ్చారు? ఎవరు? నేను ఫోన్. హలో పూర్వి, హలో. హాయ్ పూర్వి. చెప్పాను కదండి, అలవాట్లేక కంటిన్యూటీ అనేది మిస్ అవుతూ ఉంటుందన్నమాట. మీరు అన్నదానం తర్వాత చూస్తే మేము రూమ్కి రీచ్ అయ్యేసరికి సాయంత్రం 5:30 అయిపోయింది. 5:30, 6 అయిపోయిందండి. ఇంకా నేను ముందు రోజు నుంచే కాదు, 1 నెల ముందు నుంచి కూడా రూమ్స్ చెప్పి పెడతానన్నమాట తెలిసిన వాళ్ళకి. కానీ అనుకోకుండా తిరుమలలో ఈ శ్రావణ మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి హెవీ క్రౌడ్ వల్ల వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది క్రౌడ్ ఉంటారు అని చెప్పేసి. నేను అన్నమయ్య భవన్లో కానీ లేకపోతే సన్నిధానంలో కానీ రూమ్ తీసుకోవాలని మా వాళ్ళకి చెప్పి చాలా ట్రై చేశాను. బట్ వాళ్ళు కూడా పెద్ద విఐపీలే క్యూ లైన్లలో నిలబడి పొద్దున్న నిలబడితే సాయంత్రంకి రూమ్ దొరికిన పరిస్థితి. ఈ చంటి పిల్లలతో అది అయ్యే పని కాదని చెప్పేసి ఏది దొరికితే అది తీసుకోవాలనుకున్నాం. 50 రూపాయల రూమ్ దొరికింది. ఏదైనా సంతోషమే కదండి. మనకు ఒక రోజు ఉండడానికి ఆయన ఒక చోటు అనేది ఇవ్వడమే చాలా గొప్ప విషయం అనిపించింది ఇంత క్రౌడ్లో అనమాట. సో చక్కగా ఉందండి. రూమ్ చూసారుగా ఎంత బాగుందో. బెడ్ అవి వచ్చాయి. ఏముంది, ఒక్క రాత్రి అడ్జస్ట్ అయితే అయిపోతుందిలే అని అనిపించింది అనమాట. సో అది 50 రూపీస్. ఇందాక మీరు చూసింది రెండో కూతురు అనమాట. మా తమ్ముడికి ఫస్ట్ కూతురు నాతో పాటు నడిచింది.
రెండో కూతురు అనమాట అది. దానికి 13 months 14 months అనమాట. లాస్ట్ మంత్ వాళ్ళు వచ్చినప్పుడు శుభదంలోంచి వెళ్ళిపోయారు. మీకు తెలుసు కదా, పెద్దవాళ్ళు 60 దాటిన వాళ్ళైనా లేదంటే 1 year బిలో ఉండేటువంటి పిల్లలనైనా శుభదం అనేటువంటిది మనం డైరెక్ట్గా తిరుమల వెళ్ళిపోయి శుభదం అనేది కనుక్కొని మీరు క్యూ లైన్లోకి వెళ్ళిపోయారంటే ఎలాంటి పర్మిషన్స్ అక్కర్లే. ఆధార్ కార్డు పట్టుకొని పిల్లల బర్త్ సర్టిఫికేట్ అనేది చేత్తో పట్టుకొని తల్లి తండ్రి ఇంకెవరైనా వాళ్ళకి ముందు పిల్లలు ఉంటే వాళ్ళు అండ్ ఆ చంటి బిడ్డ ఎత్తుకొని మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అలాగే ముసలి వాళ్ళు 60 ఏళ్ళు దాటినటువంటి వృద్ధులు ఉంటే వాళ్ళతో పాటు ఇంకొకరిని కూడా మనకు లోపల దర్శనానికి అలౌ చేస్తారు. ఆ దర్శనం అయితే జస్ట్ మీకు 1.5 to 2 hours కంప్లీట్ అయిపోతుంది అనమాట. బట్ ఇప్పుడు చంటిదానికి 13 to 14 months వచ్చేసాయి కాబట్టి మాతో పాటు నార్మల్గా ఈవినింగ్ 8 o'clock దర్శనానికి వెళ్లాల్సిందే. అలాగా మీకు కంటిన్యూటీ దెబ్బతింది కానీ చూపిస్తున్నానమాట. మేము వచ్చిన తర్వాత అందరం ఒకరి తర్వాత ఒకరం స్నానాలు చేసుకోవాలి కదా. వేడి నీళ్ళు వచ్చాయి, మెట్లవి ఎక్కి వచ్చారు కాబట్టి కాళ్ళు పులిసిపోయి ఉన్నాయి అందరికీ. సో నాకు నడక ఎక్కువ అలవాటు, నిలబడడం ఎక్కువ అలవాటు కాబట్టి నాకు కాళ్ళు నొప్పులు రావండి. సో నాకు మెడ నొప్పి వస్తూ ఉంటుంది డిఫరెంట్గా అప్పుడప్పుడు అనమాట. ఎందుకంటే ఫోన్ చూడటము ప్లస్ నా స్ట్రెయిన్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. నాకు మెడ నొప్పి ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో అలా అందరూ వేడి వేడి నీళ్లతో స్నానాలు చేసేసి 7:30 అంతా మాడవీధుల్లోకి వచ్చి వరాహస్వామి దర్శనం కోసం వెళితే స్వామివారికి అది నివేదన సమయం కదా, అక్కడ దర్శనం అయితే అవ్వలేదన్నమాట. సరే రేపు చేసుకుందాంలే అనుకుని బయట నుంచే స్వామివారికి దండం పెట్టుకొని దర్శనంకి వెళ్ళి మేము రాత్రి వచ్చేసరికి ఎంత అయిందనుకుంటున్నారు? ఆల్రెడీ ఒక షార్ట్ రీల్ కూడా పోస్ట్ చేశాను. చాలా మంచి స్పందన ఇచ్చారు. నా మనసులో మాట ఏది ఉన్నా కూడా అది మీ మనసులో మాట అవుతుందండి. మీ అందరి స్వరమే నా నుంచి బయటకు వచ్చేటువంటి మాటలుగా మన వీడియోస్ ద్వారా బయటకు వస్తాయి అన్నమాట. ఇప్పుడు కూడా చూసేటప్పుడు ఖచ్చితంగా తిరుమల వెళ్ళే ప్రతి ఒక్కరూ కూడా తలుచుకుంటూనే ఉంటారు, మేము ఇక్కడ తిరుగుతాం కదా, అబ్బా ఇదా విశేషం అదా విశేషం అని చెప్పేసి. సో మా దర్శనం కంప్లీట్ అయ్యేసరికి రాత్రి 1:30 అయింది. ఎంత సంతోషం అంటే 12:30కి దర్శనం కంప్లీట్ అయినా లోపలే 40 నిమిషాలు ఉండిపోయాం. ఎందుకంటే కుంభవృష్టి. అసలు స్వామివారి సమక్షంలో ఎవరో పైనుంచి కుండతో నీళ్లు పోస్తున్నట్టు వర్షం పడుతూ ఉంటే అది తడిసిపోయాము పిల్లలతో సహా అనేటువంటి ఫీల్ కన్నా కూడా ఆ పైనుంచి ఆ జల్లులు ఆ బంగారు గోపురం మీద పడుతూ ఉంటే అబ్బబ్బబ్బబ్బా భలే ఉందండి. అసలు అది చూస్తూ తలుచుకుంటూనే ఎంతమందికి వస్తుంది చెప్పండి అదృష్టము. మనం స్వామివారి పక్కనే ఆ ప్రాంగణంలోనే 40 నిమిషాలు 30 నిమిషాలు ఉండిపోతే ఆయన ఆ పక్కనున్నాడు, మనం ఈ పక్కన ఉన్నాము అనే అనుభూతి ఎంత బాగుంటుంది చెప్పండి. ఆ బంగారు వాకిల దగ్గర ఉండిపోయామండి ఆల్మోస్ట్ 40 నిమిషాలు అనమాట. ఎందుకంటే మూవ్ అయిందంటే క్యూ లైన్ ఆల్రెడీ లోపల పైన క్యాప్ వేస్తున్నారు. ఇప్పటి వరకు మన లోపల స్వామివారి ప్రాంగణంలో అంటే మెయిన్ గర్భాలయం ముందర ఎవరైనా గమనించి ఉంటే ఫ్రీగా ఉండేది కదా ఆ బంగారు బావి ఆ చుట్టూ కూడా. ఇప్పుడు ఏంటంటే వర్షం అవి పడినా అది ఏపీల కోసం వేస్తున్నారో లేకపోతే భక్తుల కోసం వేస్తున్నారో మనకు తెలియదు కానీ చుట్టూ కూడా మళ్ళీ ప్రాంగణం చుట్టూ కూడా పైన క్యాప్ కడుతున్నారండి. సో ఇంకా వర్షం అది పడినా ఎవరు తడవకపోవచ్చు అనమాట. సో ఆ గందరగోళంలో షార్ట్ సర్క్యూట్ అవి అవుతాయేమో అని చెప్పేసి లైట్స్ కూడా వేయలేదు, చాలా అంధకారంగా ఉందన్నమాట. అండ్ లోపల కూడా జాగ్రత్తగా భక్తుల్ని నెమ్మదిగా వదులుతున్నారు. ఫస్ట్ టైం అనమాట నేను కూడా రాత్రి 12:30కి స్వామి దర్శనం చేసుకోవడం. ఒక పక్క బాధ కూడా అనిపించిందండి. అసలు ఏకాంత సేవే 12:30కి జరగాలి. ఇంత క్రౌడ్ ఉండడం వల్ల ఆయన ఏకాంత సేవ 2:30కి వెళ్ళిపోయింది. జస్ట్ ఒక ½ an hour గ్యాప్ అంతే. మళ్ళీ 3 అవ్వంగానే సుప్రభాతం పాడేశారు. ఆ 3 గంటలకి కరెక్ట్గా మేము ఇంట్లో ఉన్నాం అనమాట. సో అంటే రూమ్లో ఉన్నాం అనమాట. సో మేము కూడా నిద్రపోయేసరికి 3:15 3:30 అయింది. మళ్ళీ పొద్దున్నే లేచేసి అదిగో ఆ రెడ్ డ్రెస్లోనే మీకు నేను చూపిస్తున్నాను అనమాట. పొద్దున్నొచ్చి ఇంకా లడ్డు ప్రసాదం అవి తీసుకోవాలి కదా. పుష్కరిణి అయితే లేదు, మెయింటెనెన్స్ జరుగుతుందని మీకు నేను ఇప్పుడే చూపించాను విజువల్స్లో. ఇంకా ఆ తర్వాత లడ్డు ప్రసాదం తీసుకొని ఆ లడ్డు ప్రసాద కేంద్రం దగ్గర కూడా మన సబ్స్క్రైబర్ ఉన్నారు. నన్ను చూసి లోపల కౌంటర్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసారు బయటకి, మేడం మేడం అంటూ. నేను నా ప్రొఫెషన్లో ఉన్నదానికంటే యూట్యూబ్లో ఉన్న తర్వాతే చాలామంది గుర్తుపట్టేవాళ్ళు ఎక్కువ. ఎంత ఆనందంగా అనిపించిందో. లోపల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసి నా టికెట్స్ తీసుకొని లడ్డూలన్నీ ప్యాక్ చేసి నీట్గా మీ మానస సరోవరం వీడియోస్ చాలా బాగున్నాయి మేడం అని చెప్పి నేను కూడా నెక్స్ట్ ప్లాన్ చేసుకుంటున్నాను మీ ద్వారా అంటే భలే ఆనందంగా అనిపించింది. సో క్యూ లైన్లో నిలబడే బాధ లేకుండా పాపం నాకు వెంటనే ఆ లడ్డూలన్నీ ఇచ్చేయంగానే మాకు ఎన్ని వస్తాయో అన్నీ దాంతోపాటు ఎవరెవరికి ఎన్ని కావాలో అన్నీ కొనుక్కొని మాడవీధుల్లో కాసేపు ఇక్కడండి మీతో ఒక విషయం అయితే చెప్పాలి. మెట్లు ఎక్కేటప్పుడు పక్కనే చెత్తబుట్టు ఉంటుందండి, ఎవ్వరూ చెత్త వేయరు. అసలు ఈ మాడవీధులు ఏంటో తెలుసా అండి? పుష్కరిణి అంటే బ్రహ్మాది దేవతలంతా కొలువై ఉండేటువంటి ప్రదేశం అండి. సాక్షాత్తు స్వామివారు ఇక్కడ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామివారు మనకి
కనిపిస్తున్నటువంటి శిలారూపం అయినా కూడా స్వామివారు సాక్షాత్తు విష్ణుమూర్తి కలియుగంలో మన కోసం ఉన్నటువంటి ప్రదేశం అండి. అది ఎవరైతే ఆధ్యాత్మిక భావనతో చూస్తారో, మనసుతో చూస్తారో వాళ్లకు మాత్రమే తెలిసినటువంటి సత్యం. జనరల్గా ఏదో వెంకన్న ఉన్నారు, వెళ్ళాం, దండం పెట్టుకొని వచ్చేసాం అన్నది కాదు. ఈ కనిపించే ఈ మాడ వీధులు అంటారు కదా, అంటే స్వామివారి చుట్టూ ముగ్గులు వేసి కనిపిస్తుంది కదా, ఈ ప్లేస్లో చెప్పులు వేసుకొని తిరుగుతున్నారు. అమ్మ బాబోయ్, ఆ దోషం కట్టి కుదిపేస్తుంది. నేనైతే ఒకటే చెప్తానండి, అసలు చెప్పులే వేసుకొని తిరగకూడదండి తిరుమలలో. మనం వచ్చిన వెహికల్లోనో రూమ్లోనో వదిలేయడము. అసలు తిరుమల వస్తున్నాము, కింద వెళ్తున్నాము అనుకున్నప్పుడే రూముల్లో చెప్పులు పెట్టేయడం మంచిదండి. ఏమవుతుంది చెప్పులు లేకుండా ఒక్కరోజు, ఒక్క గంట, లేకపోతే దర్శనంకి వెళ్ళినంతసేపు ఆ పైన ఉండేటువంటి 7 కొండల్లో నడిచినంత మాత్రాన తప్పేమవుతుందండి అసలు? నాకు అదే అనిపిస్తుంది అనమాట. షూస్ వేసుకొని తిరిగేస్తున్నారు, చెప్పులు వేసుకొని తిరిగేస్తున్నారు. అసలు ఏ దర్శనం కోసం, ఏ పాపాలు పోవాలని, ఏ స్వామివారి కటాక్షం కోసం మనం ఇక్కడికి వస్తున్నామో అన్ని దోషాలు మూట కట్టుకొని వెళ్ళినట్టు అవుతుందనమాట. చెప్పులు వేసుకోవడంలో అంత దోషం ఉంటుందండి పరమ పవిత్రమైనటువంటి క్షేత్రాల్లో. అసలు నేను ఎంతో మందిని చూశానమాట. చెత్త కూడా అంతే. అండ్ అన్నదానంకి వెళ్ళినప్పుడు అండి ఎంతెంత అన్నాలు వదిలేస్తున్నారండి. ఎంత కష్టార్జితం తెలుసా అండి అది. ఎంతోమంది వాళ్ళ చెమట చుక్కల్ని, వాళ్ళు కష్టపడేటువంటి కష్టార్జితాన్ని స్వామివారికి ఇస్తే నలుగురు తింటారు అనేటువంటి ఒక ఆశతో, అది రైతులు కావచ్చు, లేకపోతే ఉన్నవాళ్ళు కావచ్చు, లేనివాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా అక్కడ తీసుకొచ్చి అన్నదానంలో అసలు వాళ్ళ దగ్గర సంపాదించేది 100 రూపాయలైనా 10 రూపాయలు అక్కడ స్కాన్ చేసి తిన్న తర్వాత వేసి వెళుతూ ఉంటారు తెలుసా అండి తిరుమల ట్రస్ట్కి. సో నా దగ్గర ఉన్నది 100 స్వామి, నీకు 10 ఇస్తాను అని తిన్న తర్వాత ప్రతి ఒక్కరూ కూడా వేసి వెళ్తారండి. దయచేసి ఎంత కావాలో అంతే పెట్టించుకోండి. వాళ్ళు ఫాస్ట్గా వడ్డించినా కూడా మనం చెప్పొచ్చండి, నా పక్కనే మా చంటిది కూర్చున్న చిన్నదంటే తనకు కొంచెమే పెట్టండి అని చెప్తానమాట. కొందరు పచ్చడి కారం ఉందని వదిలేస్తారు, కొందరు సేమియా నచ్చలేదని వదిలేస్తారు, కొందరు బెల్లం అన్నం తినమని వదిలేస్తారు. అలాంటప్పుడు ఎందుకండి పెట్టించుకోవడము? మాకొద్దు అని చెప్తే వాళ్ళు వెయ్యరండి. మాకు కావాలి అని అంటే కొసరి వడ్డిస్తారండి. అది వెంగమాంబ తల్లి ప్రసాదం. ఇక్కడ దోషం చేసినా మనం ఏదైతే ధనం కావాలి, ఆరోగ్యం కావాలి, నా సమస్యలు తీరాలి అనే ఒక ఆశతో స్వామి దర్శనం కోసం వస్తూ ఉన్నామో అన్ని దోషాలు మూట కట్టుకొని వెళ్ళేవాళ్ళు చాలామంది ఉంటారు. చెత్త, ప్లాస్టిక్, మజ్జిగలు తాగి ప్యాకెట్లు పక్కనే డస్ట్బిన్ ఉంటుంది కదండి, అందులో వెయ్యొచ్చు కదా. అక్కడ తిరిగే ఏ కోతికైనా ఏ జింకకైనా వాటికి ఏం తెలుసండి, వాటిని పట్టుకెళ్ళి తింటే. ఆవుకో అక్కడ వరాహాలు తిరుగుతూ కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ చెప్తున్నా అండి, తెలియాలి కాబట్టి మాట్లాడాల్సి వస్తోంది. అలాగే ఎవరినైనా ఏడిపించడాలు, వెకిలి చేష్టలు, నవ్వులు, అమ్మ బాబోయ్, ఇవన్నీ మాత్రం కట్టి కుదిపేస్తాయండి. మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సంప్రదాయమైనటువంటి వస్త్రధారణలో అణువణువున ఈ మాడ వీధుల్లో పరమాత్మ తత్వం నిండి ఉంది అనేటువంటిది మర్చిపోవద్దండి. అక్కడ ఈ పుష్కరిణిలో బ్రహ్మాది దేవతలు ఉంటారండి. లోపలుండే గర్భాలయంలో స్వామివారు శ్రీదేవి భూదేవి సహితంగా కొలువై ఉంటారండి. ఈ పక్కనే వరాహస్వామివారు, ఆళ్వార్లు, ఒకరా ఇద్దరా చెప్పండి, గంధర్వులు, యక్షులు, కిన్నెర, కింపురుషాదులు, బ్రహ్మాది దేవతలు, 3,000,000 మంది దేవతలు ఈ చుట్టుపక్కల మనకు అదృశ్యంగా రోజు తిరుగుతూ ఆ పుష్కరిణిలో, ఆ చక్రతీర్థం దగ్గర, శిలాతోరణం దగ్గర నుంచి మొదలు పెడితే 7 కొండల నుంచి అణువణువు ఏదో మనం అనుకుంటాం టీటీడీ వాళ్ళు పెట్టేస్తానో, గవర్నమెంట్ పెట్టేస్తానో ఇవన్నీ కాపాడేస్తున్నారు అని చెప్పేసి. కాదండి. సాక్షాత్తు పంచభూతాలు, దేవతలు కలిసి నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటే మనం ఇంత సంతోషంగా తిరుమల స్వామివారి దర్శనం చేసుకోగలుగుతాం. తిరువేంకటనాథుడు సాక్షాత్తు విష్ణుమూర్తి వచ్చి శ్రీదేవి భూదేవి సహితంగా మనకి దర్శనాన్నిస్తూ మనల్ని కంటికి రెప్పలా కలిబాధల నుంచి ప్రతి ఒక్కరిని రక్షిస్తున్నారు, రక్షించడానికై ఆయన ఇక్కడ కొలువై ఉన్నారు అనేటువంటి మాట మనం అణువణువున గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఇది నాకైతే చెప్పాలనిపించింది. ఇందులో ఒక్కరిద్దరికైనా ఆల్రెడీ తెలిసినా కూడా మనం పాటించడానికి మన బిజీ షెడ్యూల్స్ అడ్డొస్తాయి. కాబట్టి ఎంత బిజీ షెడ్యూల్స్ అయినా, ఎంత పరుగుల జీవితాలైనా, స్వామి దగ్గర పరుగులు పెట్టేంత బిజీగా మనం అక్కడ షెడ్యూల్స్ని పెట్టుకున్నా తప్పులు మాత్రం చేయకండి. ఆయన దర్శనం సరిగ్గా దొరికినా దొరకకపోయినా ఈ తప్పుల జోలికి మాత్రం పోకండి. సాక్షాత్తు వైకుంఠం నుంచి శ్రీ మహావిష్ణువు మన కోసం ఇక్కడ
అంతసేపు నిలబడి కలియుగం మొత్తం నిలబడి మన కోరికలు తీర్చేందుకు, మనల్ని రక్షించేందుకు అమ్మవార్లతో కలిసి భూమిపైకి వచ్చి మొత్తం దేవతలంతా ఇక్కడ సంచరించేలాగా మనకిక్కడ ఉన్నారు అనంటే మనం అక్కడ కాసేపు కూర్చొని ధ్యానం చేసుకోవడము, స్వామివారికి సంబంధించిన నామస్మరణ చేసుకోవడము, అణువణువు నిండి ఉండి మనకొచ్చిన అవకాశం, మనకుండే ఈ జన్మలో మనం రేపు లేస్తామో లేదో కూడా తెలియనటువంటి ఈ బుడగలాంటి జీవితంలో ఒక్కసారి ఆయన్ని చూడ్డానికి అవకాశం ఇచ్చినా ఈ జన్మకు అది మహద్భాగ్యం అనుకోవాలి. ఆ ఒక్క దర్శనంతోనే, ఆ ఒక్క క్షణంతోనే, ఆ ఒక్కసారి రావడంతోనే మన పాపాలు పటాపంచలైపోయే అవకాశాన్ని సాక్షాత్ శ్రీ మహావిష్ణువు మనకిచ్చారు అనేటువంటి భావనలో ఉండాల్సింది పోయి వచ్చి వెకిలి చేష్టలు, నవ్వులు, విమర్శలు, క్యూ లైన్లో నిలబడితే గొడవలు. అమ్మ బాబోయ్, అసలు క్యూ లైన్స్లో గొడవల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అందరికీ తపన ఉంటుంది, బట్ ఎంత పెద్దవాళ్ళు అవ్వనివ్వండి, ఎంత చిన్నవాళ్ళు అవ్వనివ్వండి, తోసేసుకుంటూ ఉంటారు. ప్రతి దగ్గర ఇదే అనమాట. నేను కాశీ వెళ్ళినప్పుడు కూడా చాలా సందర్భాల్లో ఇదే వీడియోస్ పెట్టానండి. సో దయచేసి మనం ఇలా చేసుకోకుండా ఉంటేనే ఆ పవిత్రతను కాపాడుకొని, ఎందుకు చాలామంది ఎన్నిసార్లు వెళ్ళాం అన్నిసార్లు వెళ్ళాం ఫలితాలు రాలేదు అని మాట్లాడుకుంటారంటే అండి, వీటి వల్లనే అనమాట. మనకి తెలియకుండా మనం చేస్తున్న దోషాల వల్లే ఎన్ని మెట్ల పూజలు చేసినా, ఎన్ని కర్పూర హారతులు సమర్పించినా, ఎన్నిసార్లు తలనీలాలు ఇచ్చినా, ప్రతి వారం నీ దగ్గరికి వచ్చేస్తున్నాను స్వామి, ప్రతి నెల నీ దగ్గరకు వచ్చేస్తున్నాను స్వామి అనుకున్నా మనకు తెలియకుండా తెలిసి చేసేటువంటి ఈ పొరపాట్ల వల్లే మనం స్వామివారికి దగ్గర కాలేకపోతున్నాం, మన కర్మల్ని తొలగించుకోలేకపోతున్నాం, కోర్కెల్ని నెరవేర్చుకోలేకపోతున్నాం అనమాట. సో కాబట్టి మాడవీధుల్లో ఆ మాటకొస్తే తిరుమలలో ఒకసారి ఎంటర్ అయ్యామంటే, ఇది నేను పెద్దవాళ్ళు, గర్భవతులు, చిన్నపిల్లల ప్రస్తావన గురించి మాట్లాడట్లే, ఆరోగ్యకరమైనటువంటి వాళ్ళకైతే మాత్రం చెప్తున్నాను. ఈ చుట్టూ కనపడేటువంటి మాడవీధులు అనేవి ప్రతిరోజు కూడా సుప్రభాతం నుంచి మొదలు పెడితే, సుప్రభాతంలో బ్రహ్మాది దేవతలు పుష్కరిణిలో స్నానం చేసి అక్కడికి వస్తారు. స్వామివారికి జరిగే ప్రతి కైంకర్యం బ్రహ్మదేవుడు దగ్గరుండి జరిపిస్తారు. ప్రతి విశేషం, ప్రతి సేవ, స్వామికి నివేదన, ప్రతీదీ కూడా అక్కడ 3,000,000 మంది దేవతలు కూడా స్వామివారి సమక్షంలో మనకు అదృశ్యంగా నిలబడి అందించడంలో వాళ్ళక్కడ నిమగ్నమై ఉంటారనమాట. అలాగే మన పొరపాట్లను కూడా వాళ్ళు గమనిస్తూ ఉంటారు. మనం చేసే చేష్టల్ని కూడా మనకి తెలియనటువంటి ఒక అదృశ్య శక్తి ఎప్పుడు కూడా గమనిస్తుంది అనేటువంటి స్పృహలో మనమంతా ఉండాల్సి ఉంటుందండి. అందరికీ తెలిసినటువంటి విషయమే, కానీ నేను లాస్ట్ ఇయర్ బ్రహ్మోత్సవాలకు వెళ్ళినప్పుడు ఇంకాస్త లీనంగా అక్కడ ఉండేటువంటి ఎంతోమంది సజ్జనులు, సత్పురుషులు ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా, వాళ్ళ ప్రవచనాల ద్వారా అండ్ మానసికంగా నేను ప్రాక్టికల్గా ఆ అనుభూతిని పొందాను. కాబట్టి స్వామివారు ఒకసారి ఎంటర్ అవుతున్నారు అంటే మన మనసులో ఆ పులకింత ఎలా ఉంటుంది, ఆ ప్లేస్ అంతా ఎలా కంపిస్తుంది అనేది నేను ప్రతిదీ అనుభవించాను. కాబట్టి నేను మన వాళ్ళకి చెప్పాలి అని అనుకుని అందిస్తున్నాను. దయచేసి పొరపాటుగా ఏమన్నా మాట్లాడుంటే క్షమించండి. ఎందుకో కాలు నొప్పా? అస్సలు కాటేజెస్ అనేవి ఫుల్ బిజీ అనమాట. అంటే హెవీ క్రౌడ్ ఉంది అని చెప్తున్నాను కదా. నేను ఎంత ట్రై చేసినా రూమ్ అయితే సంపాదించలేకపోయానండి. 2-3 ఉన్నా పర్వాలేదు, కానీ మనకు కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు అన్నీ కష్టమే అనమాట. ఈ రూమ్ ఎంత అనుకుంటున్నారు? 50 రూపీస్. జస్ట్ ఇమాజిన్, 50 రూపాయలకి ఇంత మంచి రూమ్ అంటే నాకు భలే అనిపించింది అసలు. ఇలా బట్టలు పెట్టుకునే కబోర్డ్ వచ్చింది. జస్ట్ ఇదిగో, జస్ట్ ఇట్లా బెడ్ అది ఇచ్చారనమాట చక్కగా. వాష్రూమ్ అయితే ఇదిగో హాట్ వాటర్ వస్తుందండి, వేడిగా. వాష్రూమ్ కూడా ఎంత క్లీన్గా ఉందో. ఎవరం ట్రిప్కి వచ్చామో ఇప్పటి వరకు చూపించలేదు కదా, మీకు చూపిస్తా చూడండి. మా నాన్నగారు, నాన్న ఇటు తిరగండి. మా నాన్నగారు, ఇదిగో మా అమ్మ. మొన్న మనం అందరం కైలాష్ ట్రిప్కి వెళ్ళాం కదా, అక్క ఉంది కదా, అక్కని చూసారు కదా మీరు అందరూ. శ్రీవిద్య వాళ్ళ మదర్ అనమాట, మా అమ్మగారికి పెద్ద సిస్టర్. అండ్ మా తమ్ముడి భార్య ఉన్నారు కదా, వారికి అమ్మ, అత్తయ్య గారు. వాళ్ళిద్దరూ పాపలు అనమాట. హాయ్ హాయ్ హాయ్. అది చిన్నది, అదిగో అది పెద్దది అనమాట. ఇంకా మీకు తమ్ముడిని, వాళ్ళ వైఫ్ని మనం స్టార్టింగ్ స్టెప్స్ దగ్గర చూపించుంటాను.
అండ్ తనది కూడా యూట్యూబ్ అను కబుర్లు అని ఉంటుంది, పెద్ద యాక్టివ్గా ఉండదు ఛానల్, అయినా కూడా మీరు చూడొచ్చు వెళ్ళి. ఉంటా ఉంటా అండి అత్తయ్య గారు, ఉంటా దొడ్డ, జాగ్రత్త. ఏది కట్టించేసుకున్నారా, వచ్చిందా? అది ఇప్పుడు వద్దు, చాలా పుల్లగా ఉన్నాయి చూడు, ఎంత కస్సుగా ఉన్నాయి అవి. పద్మావతమ్మ గుడి ఇదిగో, ఇప్పుడే అనమాట పద్మావతమ్మ దర్శనం అయింది. మా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వాళ్ళకి 2 గంటలకి బస్సు అనమాట. నాకు 2 గంటలకి వాళ్ళకి ట్రైను విజయనగరంకి, నాకేమో రాత్రి 7:30కి హైదరాబాద్కి బస్సు. ఈలోపు ఇక్కడ మా కోడలు ఉంది కదా, వాళ్ళ ఇంటికి వెళ్తా. అంతకన్నా ముందు కపిల తీర్థం వెళ్దాము, దర్శనం చేసుకుందాము అనేసి. అండ్ ఆ తర్వాత ఇంకా టైం ఉంటే మిగతా ఇంకేమన్నా టెంపుల్స్ చూసుకొని వెళ్దాము అనేసి. చాలా చాలా విపరీతమైన క్రౌడ్ ఉందండి పద్మావతి అమ్మ టెంపుల్లో కూడా. బట్ 200 రూపీస్ టికెట్ తీసుకున్నాము. చాలా చక్కగా అయిపోయిందనమాట. అమ్మని కంటి నిండా నింపేసుకొని వరమహాలక్ష్మి వ్రతానికి ముందు రోజు గురువారం నాడు వెళ్ళి అమ్మ ఆశీర్వాదం తీసుకొని ఇంటికి వెళ్తున్నానమాట. సో ఇక్కడ చిన్న షాపింగ్ బాగుంటుంది, అది చూపించి ఆటో ఎక్కేస్తాను. అంటే అందరికీ ఉపయోగపడేది ఒక ఇంపార్టెంట్ అనమాట, చెప్తాను చూడండి. ఎంత ఎండగా ఉందో చెప్పలేము అసలు, కాళ్ళు 2 మాడిపోతున్నాయి. చాలా చాలా ఎండగా ఉందండి బాబు. ఇక్కడ గోపద్మ వ్రతానికి సంబంధించి ముద్దర్లు కానీ, మీరు కామాక్షి దీపాలు కొనుక్కోవాలన్నా, గాజులు కొనుక్కోవాలన్నా, మంగళప్రదమైనటువంటి వస్తువులు అమ్మవారికి రిలేటబుల్గా ఏదన్నా కొనుక్కోవాలనుకుంటే ఇది చాలా బెస్ట్ ప్లేస్ అండి, పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గర మాత్రం. మీరు ఎప్పుడైనా కొంచెం ఒక 20 నిమిషాలైనా టైం ఉండేలాగా చూసుకోండి. యాక్చువల్లీ అందరూ కూడా హడావుడిగానే ఉంటారు. స్వామివారి దర్శనం చేసుకున్నాక అమ్మ దర్శనం చేసేసి ప్యాక్డ్గా ఉంటారనమాట. ట్రైన్స్ అయితే ట్రైన్స్, ఫ్లైట్స్ అయితే ఫ్లైట్స్, బస్సెస్ అయితే బస్సెస్, లేదంటే లోకల్లో మిగతా విజిట్ చేయాలి అని. బట్ మీరు షాపింగ్ ప్రియులు, నాలాగా షాపింగ్ ఇష్టపడే వాళ్ళు అయితే మాత్రము చాలా చాలా బాగుంటుంది ఇక్కడ షాపింగ్. అసలు మీకు కళ్ళకి పండగ అనమాట. మీరు ఎంత బడ్జెట్లో పెట్టుకుంటే అంత బడ్జెట్, ఎంత క్వాలిటీ మెయింటైన్ చేస్తామంటే అంత క్వాలిటీ, ఎలా అయినా పర్వాలేదు అనుకుంటే అలా మనకైతే ఇక్కడ వస్తాయన్నమాట. షాపింగ్ చాలా బాగుంటాయి. తామర గింజలు, శంఖాలు, ఇవన్నీ కూడా మీకు నేను చూపిస్తాను. గోపద్మ వ్రతానికి నాకు స్వస్తిక్ ఇవన్నీ కూడా కావాలనుకున్నాను, కనపడగానే పండగ అనిపించింది అనమాట నాకు. చక్కగా షాపింగ్లో అవన్నీ కూడా కొనేసుకున్నాను నేను. చూపిస్తాను చూడండి. ఇవైతే ఈజీ అండి. మా వదినమ్మ కూడా, అంటే నాకు ఈ వ్రతం చెప్పింది ఈ వదినమ్మే కదా, మా శర్మగారి వైఫ్. సో వదినమ్మ ఇదిగో తులసి కోట అండ్ గోవు అండ్ స్వస్తిక్ ఇవన్నీ నాకు ఇలా ముద్రల్లో దొరికేసాయి అన్నమాట. అందులో స్వస్తిక్ దొరికింది. ఈ స్టీల్లో ఎన్ని షాప్స్లో వెతికినా నాకు స్వస్తిక్ దొరకలేదు. సో తులసి కోట, స్వస్తిక్, ఈ చాక్ పీస్లు కూడా చాలా బాగుంటాయండి ముగ్గుకి ఇంటి ముందర. సో గవ్వలు కొనాలి అనిపించింది కానీ ఒక్కొక్కటి 10 రూపీస్ చెప్తున్నారు గవ్వలు. అంటే ఇప్పుడు డిమాండ్ కాబట్టి ఇప్పుడే సంపాదించుకుంటారు వీళ్ళు కొంచెం. అండ్ యాత్రికులు అంతా హడావుల్లో ఉంటారు కాబట్టి ఎంత చెప్పినా అంత కొనేస్తారు అనేసి కొంచెం ఎక్కువే చెప్తారండి. యాక్చువల్లీ ఒక మంచి గవ్వలతో పూజ ఉంటుందండి, అది నాకు ఎప్పటి నుంచో మీకు పెట్టాలి అని కోరిక అనమాట. బట్ నా దగ్గరే 108 లేవు. ఉంటాయి వెతికితే మహా అయితే 27 అలా ఉంటాయేమో అంతే. నా దగ్గర ఉండే కలెక్షన్ మొత్తం తీస్తే లోపల నుంచి. సో మీరు చాలా బాగుంటుందండి షాపింగ్ అంతా కూడా. పద్మావతమ్మ టెంపుల్ దగ్గర, గోవిందరాజస్వామి టెంపుల్ దగ్గర బాగుంటాయి షాపింగ్స్. సో ఏదో సింపుల్గా చూపిద్దాము అనేసి ఇలా వచ్చాను, తీసుకున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమేమి కొన్నానో చూపిస్తాను నేను. సో ఆల్మోస్ట్ మీకు అర్థం అయిపోయి ఉంటుందండి, అంతా బిజీ అయి గడిచిపోయిందనమాట.
పొద్దున్న లడ్డూలు అవి తీసుకున్నాం, రూమ్కి వెళ్ళాము, వెకేట్ చేసేసాము, కిందికి వచ్చేసాం. కిందికి వస్తున్నప్పుడు అందరూ 3:30కి నిద్రపోయి మళ్ళీ 6కంతా లేచారు కదా, ఊగిపోతూ అందరు నిద్రపోయారు, నేను కూడా నిద్రపోయాను. అందుకే మీకు దిగేటప్పుడు ఏమీ విజువల్ తీయలేకపోయాను. కొండ కిందకి వచ్చాక పద్మావతమ్మ దర్శనానికి వెళ్ళిపోయాం. పద్మావతమ్మ దర్శనం దగ్గర కూడా హెవీ క్రౌడ్ ఉన్నారు. 200 రూపాయలు స్పెషల్ టికెట్ తీసుకున్నాం. అక్కడ కూడా విపరీతమైన తోపులాటండి బాబు. కానీ అమ్మ దర్శనం జరిగిందండి. ఆహా! రేపు శ్రావణ శుక్రవారం అనగా ముందు రోజు గురువారం అనమాట. నిండైన దర్శనం ఇచ్చిందండి చిరునవ్వుతోటి. టెంపుల్ అంతా కూడా శోభాయమానంగా ఉంది. ఎందుకంటే అమ్మకు ఆ రోజు శ్రావణ శుక్రవారం రోజున రథోత్సవం కూడా జరుగుతుంది కాబట్టి ఆ ఏర్పాట్లన్నీ, పూలదండలు, ఆహా భలే ఉందిలేండి. ఇంకా మాటలే వేరు. మా వాళ్ళకి 2 గంటలకు ట్రైన్ కదా, సో 1:30కి దర్శనం అయిపోయిన తర్వాత ఆ పద్మావతమ్మ టెంపుల్ నుంచి వాళ్ళు స్టార్ట్ అయిపోయి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయారు అందరూ. ఇంకా నేను రాత్రి 7:30కి నాకు బస్సు అనమాట. మరి ఈ లోపల నేనేమన్నా వదిలిపెడతానా చెప్పండి? యాక్చువల్లీ మనల్ని ఇన్వైట్ చేసిన సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ చాలామంది ఉన్నారనమాట నేను తిరుమల వెళ్తున్నాను అని తెలిసిన తర్వాత. బట్ ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. కానీ ఆ టైంని నేను ఎలా వినియోగించుకున్నాను అనేటువంటి సమాచారంతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ అందరినీ కలుస్తానండి. సో ఇది నా తిరుమల ట్రిప్ ఇక్కడి వరకు జరిగినటువంటి విశేషాలన్నీ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాము. నమస్తే.